హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరిగింది కాబట్టి వాటి సంబంధించిన ప్రిమియర్ కూడా విడుదల చేశారు. చాలామంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనేసి. దానికి సంబంధించి మరో అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ అయితే ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి. చూడండి ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ పక్క బిల్కొని చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి. మన డైరెక్ట్ టాపిక్ తెలిపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి వాటి సంబంధించిన రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మరో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి. యాక్చువల్గా మనకైతే జూన్ 2వ తేదీ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయాల్సింది ఎంసెట్. మనకైతే ఎలక్షన్ కౌంటింగ్ అయితే ఉంది కాబట్టి 5వ తేదీ కానీ 6వ తేదీ కానీ రిజల్ట్ అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ మనకైతే ప్రభుత్వం మారడం వల్ల మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రిజల్ట్ అయితే కోసం చాలా మంది విద్యార్థులు వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి రిజల్ట్ అయితే మనకైతే రేపైతే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ రేపు రాకపోతే మళ్ళీ 14th కానీ 15th కానీ అయితే రిజల్ట్ అయితే వస్తాయి. ఎందుకంటే 12th అయితే మనకైతే ప్రమాణ స్వీకారం అయితే ఉంది కాబట్టి కొత్త ప్రభుత్వం అయితే ఫామ్ అవుతుంది కాబట్టి అలా 13th మనకైతే క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది. ఆ క్యాబినెట్ మీటింగ్లో డిసిషన్ తీసుకుంటారు. అలానే 14th కానీ 15th కానీ రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారు. కాబట్టి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తే రేపైతే మనకైతే రిజల్ట్ అయితే వస్తాయి. లేకపోతే 14th కానీ 15th కానీ రిజల్ట్ అయితే వస్తాయి. ఈరోజు ఈవినింగ్ కల్లా మనకైతే బోర్డు నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఒకవేళ రేపైతే రిజల్ట్ అయితే వస్తాయంటే. కాబట్టి ఇది ఓవరాల్గా మనకైతే ఒకవేళ రిజల్ట్ వస్తాయి రేపు వస్తాయి, లేకపోతే 14th కానీ 15th కానీ రిజల్ట్ అయితే వస్తాయి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్క చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.